ప్యాట్ కమిన్స్, మనం ఐపీఎల్ కప్పు గెలిచాక ఈస్ట్ సైడ్ లో ఫోటో దిగుదాం, ఏమంటావ్? ఓకేనా? ఎందుకు ట్రావిస్ హెడ్, ఎందుకు ఈస్ట్ సైడ్? అయ్యో, నీకు వాస్తు తెలియదు అనుకుంటాను. ఈస్ట్ సైడ్ చాలా శుభప్రదం. ఆ కప్పుతో ఇక్కడ ఫోటో దిగాము అంటే ప్లేయర్స్ అందరం నెక్స్ట్ ఐపీఎల్ కప్పులు కూడా మనవే. అంతేకాకుండా పర్సనల్ గా మనకు కూడా యూజ్ అవుతుంది. T20 వరల్డ్ కప్ ఉంది కదా. వామ్మో, ఇండియాకి వచ్చి ఇండియా పద్ధతులు బాగానే నేర్చుకున్నావు. సరేలే, దాంట్లో ఏముంది, అలాగే కానిద్దాం. ఏంటి ప్యాట్ కమిన్స్, వాడు చెప్పాడంట నువ్వు ఫోటో దిగుతావంట, అది కూడా ఈస్ట్ సైడ్ లో. ఏమైంది మిచెల్ స్టార్క్, మనందరం ఒకే టీం ఆస్ట్రేలియా, మర్చిపోయావా? ఏదో ఐపీఎల్ కి వచ్చాం కాబట్టి ఇలా సపరేట్ గా ఆడుతున్నాము, పట్టించుకోకు ఇవన్నీ కదా. అందరం ఒకే టీం కదా, నువ్వు కూడా పట్టించుకోకు. కప్పు మేం కొడతాము, అక్కడ పెట్టి వెళ్ళిపోండి. ఈస్టా, సౌతా, వెస్ట్ అని మేము డిసైడ్ చేస్తాం. ఏంటి స్టార్ కన్నా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా మీద గెలవాలంటే ఎంత పెద్ద పెద్ద హిట్టర్లను దాటాలి తెలుసా నీకు? ఏంట్రా బాబు, కొత్తగా మాట్లాడుతున్నావు? 2 రోజుల కిందే కదా మిమ్మల్ని ఓడించి ఫైనల్స్కి వచ్చాము. ఆ రోజు నేను ఆడలేదు, అందుకే బ్రతికిపోయారు. లేదంటేనా? రే, కుళ్ళు జోకులు వేయకరా. అసలు నా బౌలింగ్ లో నువ్వు ఎప్పుడు ఆడావరా? ఇప్పటి వరకు 4 సార్లు అవుట్ అయితే 4 సార్లు కలిపి 1 రన్ను కొట్టావు. హైలైట్ ఏంటంటే 4 సార్లు ఒకేలాగా అవుట్ అయ్యావు. నీకు బౌలింగ్ చేయడం చాలా ఈజీరా బాబు, ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్టార్ కన్నా, నువ్వు ఇలాగే విర్రవీగి రెచ్చిపో. నెక్స్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ నువ్వే కదా వేసేది, నేనే బాల్ వేస్ట్ చేస్తా. ఒకే ఓవర్లో ఎంత స్కోర్ కొడతాను అంటే ఇక మళ్ళీ 2025 ఆక్షన్ లో నిన్ను ఏ టీము కొనుక్కోదు, అట్లా కొడతాను. ఒరే ట్రావిస్ హెడ్, ఇందాకే చెప్పా కదా మనందరం ఒకే టీము, ఏదో ఐపీఎల్కి వచ్చామని. అలా ఛాలెంజ్లు వేయకరా బాబు. రేపు మళ్ళీ నువ్వు అవుట్ అయ్యావంటే నా పరిస్థితి ఏంటి? ఏందన్నా నువ్వేంది అలా భయపడుతున్నావు? స్టార్ కన్నా బౌలింగ్ చేస్తే ట్రావిస్ గడ్ అవుట్ అవుతాడా? కూకట్పల్లి హెడ్ ఇక్కడ. మనకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు హైదరాబాద్ లో. ట్రావిస్, నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మ్యాచ్ జరుగుతోంది చపాక్లో అమ్మా. ఇప్పటికే మొన్న చెన్నై వాళ్ళు సపోర్ట్ చేసిన టీంను మీరు ఓడించారు అని చెప్పి మీ మీద ఫుల్ కోపంతో ఉన్నారు. ఈ దెబ్బతో చెన్నై గ్రౌండ్ మొత్తం కోల్కతా మయం అయిపోవడం ఖాయం, మీరు మ్యాచ్ ఓడిపోవడం ఖాయం. ఇదిగో శ్రేయర్, ఏమన్నా ఉంటే నాతో డీల్ చేయి. నేను టీంకి కెప్టెన్ని. కప్పు కొట్టేది కూడా SRH కెప్టెన్ అంటే ప్యాట్ కమిన్స్. పేరు గుర్తుపెట్టుకో, మిమ్మల్ని అందరినీ సైలెంట్ చేసి పడేస్తా గ్రౌండ్లో. హలో ప్యాట్ కమిన్స్, నువ్వు సైలెన్స్ చేస్తాను, పొడి చేస్తాను, పీకేస్తాను అంటే భయపడ్డానికి ఎవరనుకున్నావు? ఇక్కడ ఉన్నది గంభీర్ సేన. ఇది టీంలో ఉండమంతే, అంత నడిపించేది మనమే. నేను యాటిట్యూడ్ చూపించాను అంటే సైలెన్స్ కాదు, తట్టా బుట్ట సర్దుకొని ఆశలకు పారిపోతావు. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చావన్నా. ఇలా యాటిట్యూడ్ చూపించడం ఇవన్నీ నాతో కావన్నా, తెలుసు కదా. బేసిక్గా నేను చాలా మంచోన్ని, వీళ్ళకు నువ్వే సెట్టు, తగులుకో. గంభీర్ అన్నా, మీ టీం వేరు, మా టీం వేరు. మీ పరిస్థితులు వేరు, మా పరిస్థితులు వేరు. పిచ్చిగానే పట్టిందా ఏంది? మీ టీం వేరు, మా టీం వేరు. ఆ విషయం నాకు కూడా తెలుసు. మీది సన్ రైజర్స్ హైదరాబాదు, మాది కోల్కతా. అలా కాదన్నా, మీ టీంలో కొంచెం చూసుకుని ఆడేవాళ్ళు ఉన్నారు, కానీ మా టీంలో అలా కాదు. వికెట్లు పడుతున్నా 200నే టార్గెట్గా చూస్తారు. ఇక మా అభిషేక్ శర్మ గురించి అయితే ఎంత తక్కువ చెప్పితే అంత మంచిది. ఇప్పటి వరకు కనీసం 30 బాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కానీ రన్స్ చూసావు ఎలా చేశాడు, కానీ సిక్స్లు చూసావు ఎలా కొట్టాడు. ఒరే, వాడు యువరాజ్ సింగ్ శిష్యుడురా. యువరాజ్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను వాని జోలికి వెళ్ళను. కానీ తమ్ముడే పేకటే, వాన్ని కూడా త్వరగానే అవుట్ చేస్తాం లాస్ట్ టైం లాగా. అన్నా ఎల్లన్నా, వెళ్ళి డగౌట్లో కూర్చో. ఏదో నువ్వే బ్యాటింగ్ బౌలింగ్ చేసినట్టు అవుట్ చేస్తాను, కొడతానని చెప్పి ఛాలెంజ్లు ఇస్తున్నావు. మీ టీంలో ప్లేయర్స్ లేరా? వాళ్ళకి మాటలు రావా? ప్యాట్ కమిన్స్, మా గంభీరని అవమానిస్తావా? రేపు మ్యాచ్లో నీ పని చెప్తా. నువ్వు బౌలింగ్ వేస్తావు కదా, నీ కోసం కొంచెం లేట్గానే బ్యాటింగ్కి వస్తా. నీ పత్రం అయిపోయింది, ఈ విషయం అందరికీ తెలుసు. నువ్వు వచ్చినా రాకున్నా టీమ్ స్కోర్ అలానే ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా కూర్చో, అవసరమైతే బౌలింగ్ వేసుకో, పర్లేదు. బౌలింగ్ బాగానే చేస్తున్నావు కదా. ఏంటి లీగ్ మ్యాచ్ మర్చిపోయావా? ఆ రోజు ఎలా ఆడానో గుర్తుందా? ఆ రోజు నేను కొట్టిన కొట్టుడికే మేము స్కోర్ 200 దాటాము, మీ పైన మ్యాచ్ గెలిచాము. ఆండ్రీ రసెల్ కొట్టడం గురించి, దంచడం గురించి ఎవరి దగ్గరైనా చెప్పు, నీ రోజులు అయిపోయాయి. అయినా ఆ రోజు మ్యాచ్లో నేను కొట్టిన కొట్టుడితో పోలిస్తే నువ్వు కొట్టిన కొట్టుడు ఒక కొట్టుడే కాదు. జస్ట్ మిస్ అయి మ్యాచ్ ఓడిపోయామంతే. లేదంటేనా ఈ పాటికి నువ్వు ఇలా చెప్పుకోవడానికి డైలాగులు కూడా ఉండేటివి కాదు. ఏంటి తెగ అరిచేస్తున్నారు? మ్యాచ్లు గెలిచిన వాళ్ళు కూడా మీలాగా మాట్లాడరే. 2 మ్యాచ్ల్లో ఓడించాం మిమ్మల్ని, లీగ్లో, క్వాలిఫైడ్స్లో. ఇంకా అరుస్తున్నారంటే ఇక మీకు మా చేతుల్లో దిబిడే. నరైన్ అన్న, ఫైనల్స్ అన్న, ఇది ఫైనల్స్ అంటే అంత ఈజీ కాదు ఆడడం. ఆస్ట్రేలియా ప్లేయర్స్ మేము, నేను ప్యాట్ కమిన్స్ ఫైనల్స్లో రెచ్చిపోతాం.
పులుల్లాగా మీద పడతాం. అంటే మా టీంలో ఉన్న మిచెల్ స్టార్కు వెస్టిండీస్ ప్లేయరా? వాడు కూడా ఆస్ట్రేలియానే. వాడిని 25 కోట్లు పెట్టి కొన్నదే ఇంపార్టెంట్ మ్యాచెస్ లో మంచిగా బౌలింగ్ చేస్తాడని. అవునా? నన్ను కూడా 20 కోట్లు పెట్టి కొన్నారు. టీమ్ కి కెప్టెన్ చేశారు. ఇంపార్టెంట్ మ్యాచ్ల కోసమే కొనుంటే మిగతా మ్యాచ్లను ఎందుకు ఆడించారు? అంటే ప్రాక్టీస్ చేయాలి కదమ్మా. ఫస్ట్ లో అంతా ప్రాక్టీస్ చేసి వన్ టాలెంట్ మొత్తం లాస్ట్ లో తీస్తాడు. అయినా వన్ టాలెంట్ గురించి మీకు బాగా తెలుసు కదా. క్వాలిఫైర్స్ లో ఎలా బౌలింగ్ చేశాడో. ప్యాట్ కమిన్స్ అన్నా మిచెల్ స్టార్ కన్నా అంత మంచిగా బౌలింగ్ చేయడానికి కారణం అతని టాలెంట్ కాదన్నా. ఇంకేంట్రా? అదెందుకు చెప్పు, దాన్ని సాల్వ్ చేస్తా. ఏం లేదన్నా, మిచెల్ స్టార్ కన్నా భార్య వదిన ఉంది కదా. వదిన మ్యాచ్కి వస్తే చాలు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. రేపు ఎలాగో అలా వదిన్ను గ్రౌండ్ లోకి రాకుండా చూసుకుందాం. ఏమంటావు? నాతో అంటే అన్నావు, బయట అన్నావు అనుకో మనల్ని దేంతో కొట్టలో దాంతోనే కొడతారు. నోరు మూసుకొని కూర్చో. ఏంటి మా స్టార్క్ గురించి చెప్పగానే గుసగుసలాడుతున్నారు? అంటే ఇక ఓటమి దగ్గరికి వచ్చిందని అర్థమైపోయింది మీ ఇద్దరికి కదా. అంత లేదు, ఏదన్నా ఉంటే గ్రౌండ్లో చూసుకుందాం. మీ అందరికీ గ్రౌండ్లోనే సమాధానం చెప్తా. రేపు చెన్నై క్రౌడ్ని మొత్తం సైలెంట్ చేసేస్తా. ఒరే బాబు, చెన్నై క్రౌడ్ ఎందుకు ఉంటుంది రేపు గ్రౌండ్లో? ఉంటే కోల్కతా క్రౌడు, లేకుంటే హైదరాబాద్ క్రౌడు. ఎవరైనా సైలెంట్ చేసి పడేస్తా. నా పనే సైలెంట్ చేయడం, అంతే.